పత్రిక అన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కులాలుగా మిగిలిపోయినాయి. అల్లకి మోసే బోయలుగా మాత్రమే ఇవాళ పరిగణించబడతా ఉన్నారు. కానీ రాజ్యాధికారంలో వాటా ఎక్కడ కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా దోషిగా నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడాలి. బీసీలకు మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, అదే విధంగా రాజీవ్ గాంధీ కావచ్చు. ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి సర్కారు దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు బీసీలను ఇట్టుగా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆనాటి నుండి మోసం చేసింది కాక 2013లో మనం అందరం కూడా చర్చ చేసేటువంటి అంశం. 2013లో కూడా ఆనాటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ 2013లో అఫిడవిట్ ఇచ్చి అంటే 50% రిజర్వేషన్ ఓట్లకు అనుగుణంగా మేము ఒప్పుకుంటున్నామని అఫిడవిట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఇక్కడ ఉంది. ఆనాడు మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆనాడు స్వప్నారెడ్డితోని కేసేయించి ఇక్కడ రిజర్వేషన్లు 50% వరకే రిలీజ్ అయితే ఇంతకన్నా ఇవ్వలేమని చెప్పి ఆనాడు ఎలక్షన్లకు తొందరుండి ఇక మళ్ళొకసారి మేము ఓటును ధిక్కరించాం, ఓటును అడగమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కోసమే ఈ వాటి దాకా కొనసాగుతుందని అందరికి తెలియదాకా చెప్తా ఉన్నాం.